తిరుమలలో జలాశయాలు నీటితో కళకళ్లాడుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. తిరుపతిలోని కళ్యాణి డ్యాం 20% నీటితో నిండిపోయింది. రాబోయే 250 రోజులకు శ్రీవారి భక్తులకు తాగునీటికి కష్టాలు ఉండబోవు అంటున్నారు టీటీడీ అధికారులు. తిరుమలలో కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. అటు తిరుపతిలోని కళ్యాణి డ్యాంలో 20% నీటి నిల్వలున్నాయి. వారం రోజులుగా పడుతున్న వర్షాలకు పాప వినాశనం, కుమారధార, పసుపుధార జలాశయాలు నిండుతున్నాయి. దీంతో నీటి ప్రవాహం కళ్యాణి డ్యాం వైపు వెళ్లే అవకాశం ఉంది. పాప వినాశనం డ్యాం ప్రస్తుతం 90% నిండుగా ఉంది. గోగర్భం జలాశయం పూర్తిగా నిండిపోవడంతో గేట్లెత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు అధికారులు. ఆకాశగంగ జలాశయం 80%, కుమారధార 90%, పసుపుధార 45% నిండుగా ఉంది. మొత్తం 5 జలాశయాలు నిండితే 14,300 లక్షల గ్యాలన్ల నీటి నిల్వలుండే అవకాశం ఉంది. ప్రస్తుతం జలాశయాల్లో 12,519 లక్షల గ్యాలన్ల నీటి నిల్వలున్నాయి. కళ్యాణి డ్యాంలో 9,676 లక్షల గ్యాలన్ల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 3,000 లక్షల గ్యాలన్ల నీటి నిల్వలున్నాయి. 250 రోజులకు సరిపడిన నీటి నిల్వలు తిరుమల జలాశయాల్లో ఉన్నట్టుగా టీటీడీ అధికారులు చెబుతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ తిరుమలలో జలాశయాలను నిర్మించింది. 1964లో గోగర్భం జలాశయాన్ని నిర్మించగా 1980లో పాప వినాశనం డ్యాంని, 2001లో ఆకాశగంగ డ్యాంను, 2012లో కుమారధార, పసుపుధార డ్యాంలను నిర్మించింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని కళ్యాణి డ్యాం నీటిని కూడా తిరుమలకు తరలించేందుకు గతంలోనే పైప్ లైన్ ఏర్పాటు చేసింది టీటీడీ. భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉండడంతో నీటి వినియోగం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం తిరుమలలో నిత్యం 50 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం అవుతోంది. దీంతో కళ్యాణి డ్యాం నుంచి 25 లక్షల గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు అధికారులు. తిరుమలలో ఉన్న జలాశయాల నుంచి 25 లక్షల గ్యాలన్ల నీటిని టీటీడీ వినియోగిస్తోంది. జలాశయాల్లోకి నీటి ప్రవాహం కొనసాగుతూ ఉండడం, తిరుమలలో నవంబర్ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో శ్రీవారి భక్తులకు వచ్చే ఏడాది కూడా తాగునీటి కష్టాలు ఉండబోవంటున్నారు అధికారులు.